వెళ్ళిపోయాం మోసం. నేను 7:30కి అయితే వాకిలి అన్నది ఊడ్చేసాను. కాకపోతే వాకిలి చూస్తే మాత్రం ఊడవనట్టే ఉంది కదా. వడగాలి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. గాలి బాగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఉంది మా వాకిలి అయితే. నేను ఉదయం ఊడ్చింది అయితే షూట్ అయితే చేయలేదు. రెగ్యులర్గా ఎందుకులే అనేసి షూట్ చేసినట్టయితే బాగుండేది. ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో ఇప్పుడైతే ఎలా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే 8:39 అవుతుంది. పిల్లల్ని లేపేసి నేను వాళ్ళకి టిఫిన్ అయితే చేస్తాను. ఇలా ఉన్న వాకిలిని ఎవరన్నా చూస్తే ఊడ్చినట్టు ఉంది అనేసి అనుకుంటారా? చూడండి ఎలా ఉందో. వడగాలితో అయితే ఇలా ఉందన్నమాట. ఇటువైపు అయితే నీట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ పైన మాకు ఈ చెట్లు అయితే ఉంటాయి కాబట్టి ఈ చెట్టుకు ఈ ఆకులు ఈ కాయలు ఏమో ఉన్నాయి. అశోక్ చెట్టు ఇది. ఇంకా ఈ గాలికి ఇవంతా ఇలా పడిపోతూ ఉన్నాయి అన్నమాట. ఎంత ఊడ్చినా కానీ ఊడ్చినట్టే ఉండట్లేదు వడగాలికి. చూసారా గాలి ఎలా ఉందో. ఏ లేవండి ఇక లైట్ వేయలాడ్డు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను కిచడీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కిచడీ కోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్కి వచ్చేసి ఇక్కడ ఎర్రపప్పు అన్న తీసుకుంటున్నాను. ఇక్కడ కిచడీకి అనేసి అంటేనే ఎర్రపప్పుతో చేస్తే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఎర్రపప్పుతోనే చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ కేజీ అంటున్నా, ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ వచ్చేసి ఎర్రపప్పు తీసుకున్నాను. ఎక్కువైనా కానీ అంత టేస్ట్ అయితే ఉండదు. ఇలా వేసాము అంటే 1/2 రేషియోలో వేస్తే 1/2 కాదులేండి, గ్లాస్కి హాఫ్ గ్లాసు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ని. మనకి చాలా పలుచగా ఉంటుంది అన్నమాట ఎర్రపప్పు. దీంట్లో ప్రోటీను బాగా ఉంటుంది కాబట్టి పప్పు కన్నా కానీ ఇలా కిచడీలో వేస్తేనే బాగుంటుంది అన్నమాట ఈ ఎర్రపప్పు. కేవలం నేను కిచడీ చేయటం కోసమే ఈ ఎర్రపప్పును అయితే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి కడిగేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేస్తా. రైస్ అయితే నానబెట్టేసాను. ఇంకా కిచడీలో కావాల్సిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసేసుకుంటా ఇప్పుడు. ఈరోజు నేను కిచడీ ఆయిల్తోనే చేస్తున్నాను. నెయ్యి అయితే అయిపోయింది, ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈరోజు కేవలం ఆయిల్ వేసి నేను కిచడీ అన్నది చేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇట్లా బిర్యానీ మసాలా
మనం బిర్యానీలోకి రెగ్యులర్గా మసాలాలు వేసుకుంటాం కదా, ఆ బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకోవటమే. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కిచడీ చేస్తాను. ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు నేను ఎర్రపప్పు తీసుకున్నాను కదా, వాటికి ఈ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. కడితేనే 5,000 చిల్లర ఎంత పడిద్ది, 5,000 చిల్లర పడిద్ది. రూపాయి 10 పైసలు వడ్డీయా? ఈరోజు టిఫిన్ అయితే మాది కిచడీ అయితే బాగుంటుందండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఈరోజు కిచడీ అయితే చేసేసాను. ఇంకా మా ఆడపడుచు మొన్న మామిడికాయ పచ్చడి అయితే తీసుకొచ్చింది కదా మాకు. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పిల్లలందరూ కలిసి ఒక పట్టు అయితే పడుతున్నారన్నమాట. ఇంట్లో పచ్చళ్ళు అంటే ఎక్కువగా తినరు, కానీ మామిడికాయ పచ్చడి అంటే మాత్రం బాగా ఇష్టంగా తింటారనమాట. ఒక 4 రోజులు రావాల్సిన పచ్చడి 10 రోజుల్లోనే ఖతం అయిపోతుంది ఇంట్లో. అంత ఇష్టంగా తింటారు పిల్లలు. ఇక పచ్చడి నైట్ నేను తోటకూర పప్పు అయితే చేశానన్నమాట. ఇంకా తోటకూర పప్పు అయితే ఇంత అయితే మిగిలిపోయింది. దీంట్లోకి ఇప్పుడు టమాటా చారు కాదు, చింతపండు చారు పెడదామనేసి ఇంకా రెడీ అయిపోయాను మధ్యాహ్నం లంచ్లోకి. ఈ చింతపండు చారు అన్నది చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని ఇక్కడ తాలింపు అయితే వేసేసుకోవాలి. ముందుగా మనం చారు అంటే లాస్ట్లో ఎప్పుడు తాలింపు అన్నది వేస్తూ ఉంటాం కదా, కాకపోతే ఈ టమాటా చారుకు అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసాను, అలానే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసి వాటిని కొద్దిగా ఫ్రై అయితే చేసేసాను అనమాట. వాటిల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అలా తాలింపు అన్నది వేగిన తర్వాత ఇక్కడ నేను దంచిన 2 వెల్లుల్లి అయితే తీసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది. వెదర్లో అయితేనేమో ఈరోజు వర్షం పడుతుంది అనేసి అన్నారు. చూడాలి మరి. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది. అందుకోసం 2 పనులు ఒకేసారి అయిపోవాలి అనేసి 2 స్టవ్ల మీద 2 అయితే పెట్టేసుకున్నాను అనమాట.
అలా అయితే పని ఈజీగా అయిపోతుంది కదా అనేసి ఇంకా 2 పొయ్యిల మీద అయితే 2 పెట్టేసుకున్నాను. ఒక పక్కన రైస్ పెట్టేశాను, ఒక పక్కన చారుకైతే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకుంటున్నాను. మనం పులుపు ఎక్కువగా ఉంది అనేసి అనుకుంటే కొద్దిగా కారం అన్నది ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చింతపండు వేస్తున్నాను, అలానే నేను టమాటాలు కూడా యాడ్ చేశాను కాబట్టి పులుపు అన్నది ఎక్కువే ఉంటుందన్నమాట. కాబట్టి సమ్మర్ సీజన్లో మాత్రం వీలైనంత వరకు ఈ చారులతోటే అన్నం తీసుకుంటే బాగుండు అనేసి అనిపిస్తుంది అనమాట. వాటర్ ఎక్కువగా తాగటం వలన అన్నం అయితే సహించట్లేదు. ఏదో ఒక పూట అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది, అంత విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే. ఒకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి అలానే కుక్ చేసేసాను. మనకి ఈ ఉప్పు, కారం, పసుపు అనేవి టమాటాలకి వీటికి పట్టాలి కదా. ఇక్కడ నేను టమాటో వచ్చేసి ఒకటే తీసుకున్నాను. ఇక్కడ నేను చింతపండు యాడ్ చేస్తాను కాబట్టి ముందుగా అయితే చింతపండు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా, దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ చారులోకి ఏదన్నా ఫ్రై కానీ ఏదన్నా కర్రీ కానీ ఉంటే బాగుంటుందన్నమాట. నేను ఆల్రెడీ నిన్న నైట్ కర్రీ అయితే ఉంది కాబట్టి ఇంకా దాంట్లో కాంబినేషన్కి ఈరోజు అయితే ఈ చారు అయితే చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చారు అన్నది. ఈ చారులోకి నీళ్ళైతే పోసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఈ లోపు రైస్ కూడా వచ్చేసింది అనమాట. ఇలా పని వెంట పని చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఇది వరకు అయితే నేను మధ్యాహ్నం 12:30, 1కి అలా వంట అయితే స్టార్ట్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా ఈ ఎండలు భరించలేక వంట అయితే నేను 9కే స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట. టిఫిన్ ప్రిపేర్ చేసే లోపే బియ్యం అయితే కడిగి పెట్టేసి వెంటనే ఇంకా స్టవ్ ఖాళీ అవ్వకముందే మళ్ళీ వెంటనే పెట్టేసుకుంటున్నాను నేను. అలా అయితే త్వరగా అయిపోతుంది కదా అని ఇంకా ఈ చారు అయితే ఒక 10 నిమిషాలు మరగపెట్టేశానండి. ఇక్కడ నా ఫేస్ అయితే చూడండి, మార్నింగ్ నేను లేచిన వెంటనే అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. కాకపోతే ఈ వంట చేసేలోపు మళ్ళీ అయితే ఇలా చెమట అయితే పట్టేసిందన్నమాట. మళ్ళీ వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా అలా కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది, లేదు అంటే బాగా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే పిల్లలకి నేను ఇదే పెట్టేశానండి. ఇంకా పచ్చడి అయితే వద్దు అనేసి చెప్పేశాను. చారు అలానే నిన్న నైట్ చేసిన తోటకూర పప్పు అయితే ఉంది కదా, అదే వేసుకుని పిల్లలైతే సింపుల్గా డిన్నర్ అన్నది కానిచ్చేసారండి. మా సింపుల్ మెనూ వచ్చేసి ఈరోజు ఇదే. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.